ప్రభు, ఇతను నేరస్తుడు. ఎన్నో సంవత్సరాలుగా ఇతని గురించి నేను వింటున్నాను. అవును, సరిగ్గా చెప్పాలంటే 18 సంవత్సరాల క్రితం ఆ రోజు మీరు అక్కడ చేసింది ఈ సభలో చెబితే ప్రళయం పుడుతుంది. అతను చెప్పింది అబద్ధం మహారాజా. మన సైనికులకు గ్రామాధికారులకు ఒకే ఒకటి చెబుతున్నాను, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ కాయంకుల కొచ్చుని బంధించి స్వామి తిరువాభరణాలన్నింటినీ తీసుకురావాల్సిన బాధ్యత మీది మాత్రమే. అయినా మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు. సభలో ఉన్న దొంగలతో కాయన్కుల కొచ్చుని పట్టుకోవడం చాలా కష్టం. వీళ్ళు వాడికే సమాచారం ఇచ్చినా ఇస్తారు. ఇక్కడ ఎవరిని నమ్మలేం మనం. కొచ్చుని పట్టుకుంటానని శపథం చేశారు కదా సేనాపతి గారు. సైన్యాధిపతి అనే ధైర్యంతో ఆయనకు ఆ నమ్మకం ఉండొచ్చు. కానీ ఏంటి, తిరువిదాంకూర్ సైన్యంలో చాలా మంది ఇలాగే ఉంటారు. సాధించాలనుకుంటారు, కానీ ఓటమితో ముగిస్తారు. అర్థం కాలేదు. నేను కన్నన్ కురుపు, మాజీ సైన్యాధిపతి పప్పు కురుపు గారి కుమారుణ్ణి. ఓ, మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. మళ్ళీ కలుద్దాం. ఇతకబా తోలలోండ్రా. బలిసి కొట్టుకునే ఒక్కొక్కడికి ఇది గుణపాఠం కావాలి. వీళ్ళంతా సచ్చినా పర్వాలేదు. 108 కొరడా దెబ్బలు కొట్టండి. పెద్దల ముందు మీసాలు మెలేస్తూ తిరుగుతావు, కానీ మీసాలకు వేసిన పన్ను కట్టడం చేత కాదు. మాత్రం సరిపోదు. వీళ్ళ అరుపులు కేకలు 4 ఊళ్ళకు వినపడాలి. ఏంటి, వీళ్ళిద్దరు మాత్రమేనా? ఇంకెవరు దొరకలేదా? లేదయ్యా, 8-10 మంది దొరికారు. అందరూ స్థనాల పన్ను కట్టని తక్కువ జాతి వాళ్లే. ఆ పనికి వాళ్ళు నన్నేలి మనుషులై ఉంటారు. ఎదని కప్పుకొని తిరిగే తక్కువ జాతి ఆడవాళ్లు పన్ను కట్టకపోతే వాళ్ళ స్థనాలు మాత్రమే కాదు, తలలు కూడా తీసేయాలని ఉత్తర్వులున్నాయని చెప్పు. అయ్యగారు, ఈ ఆడవారిని కట్టేసి కొట్టడంలో అర్థం లేదు. వీళ్ళని తప్పుదారి పట్టిస్తున్న నన్నేలి తల తీసేయాలి. ఈ రోజే నేను ఏర్పాట్లు చేస్తా.